కంచె వేసినవాడు దానిని కొట్టివేయడా? ఒక ఉన్నతమైన అంశం నిన్నటి దినం నుంచి మనం వింటున్నాం. నేటి కాలంలో దేవుని పిల్లలు అనబడిన వారు లేదా దేవుని విశ్వసించామని చెప్పుకుంటున్న వాళ్ళు ఈ ప్రపంచంలో క్రైస్తవులు. ఇటీవల కాలంలో క్రైస్తవులపైనే ఎన్నో దాడులు జరగడం, ఇటీవల కాలంలో క్రైస్తవులే నాశనానికి గురి కావడం, తరచుగా జరుగుతున్న ఈ భయంకర సంఘటనలకు కారణం ఏంటి అని బైబిల్ను తిరగేసి, బైబిల్ను పరిశోధించి, బైబిల్ అంతరాలలోనికి, లోతులలోనికి వెళ్ళగలిగితే లోకము అంగీకరించకపోవచ్చేమో కానీ ఒక పచ్చి నిజం బయటపడుతుంది. అదేమిటంటే, అవిధేయులైన వారిని, అనగా దేవుని మాట వినని వారిని దేవుడి శిక్షకు అప్పగించాడా, శత్రువుకు అప్పగించాడా? మరొకసారి దేవుడు వ్రాయించిన మాటను జ్ఞాపకం చేసుకుందాం. నిన్నటి దినాన చదివాము, కానీ మళ్ళీ జ్ఞాపకం చేసుకుందాం. 1 పేతురు 4వ అధ్యాయము 17వ వచనం. 1 పేతురు 4వ అధ్యాయము 17వ వచనం. తీర్పు అనగానే 2 విధాలుగా వస్తుంది తీర్పు. ఒకటి, నేరం చేయని వాడికి ఆ తీర్పు మంచిగా ఉంటుంది, నేరం చేసిన వాడికి ఆ తీర్పు చేదుగా ఉంటుంది. తీర్పు అంటే తీర్పులో 2 కోణాలు ఉన్నాయి, 2 ముఖాలు ఉన్నాయి తీర్పుకి. ఒకటి, నేరం చేయని వాడు ఆ తీర్పు వలన సంతోషిస్తాడు, నేరం చేసిన వాడు అదే తీర్పు వలన దుఃఖంలోకి వెళ్ళిపోతాడు. ఇక్కడ దేవుడు తీర్పు ప్రారంభించింది ఎక్కడో తెలుసా? తన ఇంటి వద్దే. తీర్పు దేవుని ఇంటి వద్ద, అనగా సంఘమునొద్ద. మీకు తెలుసు, యోహాను గారు, బాప్తిజం ఇచ్చే యోహాను గారు, ఆయన బాప్తిజం యేసుక్రీస్తు కంటే ముందు వచ్చి బాప్తిజం ఇస్తున్నప్పుడు అనేకులు ఆయన్ను చూసి బాప్తిజం తీసుకోవడానికి వచ్చారట. ఆ సందర్భంలో ఒక విచిత్రమైన మాట బాప్తిజం ఇచ్చే యోహాను పలుకుతాడండి. మీరు కూడా చూడండి, మత్తయి సువార్త 3వ అధ్యాయము, ఆ మాట చదవండి. 3వ అధ్యాయం 10వ వచనం. మత్తయి సువార్త 3వ అధ్యాయము 10వ వచనం. ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడింది. ఏమండి, ఏ రైతైనా చెట్టు వేసిన తర్వాత మొదలలో గొడ్డలు పెట్టి ఉంచడం. మొక్క ఎందుకు వేసామంటే నరికి వేయడానికి అని ఎవరు అనరు కదా. కానీ దేవుడు మాత్రం విచిత్రంగా ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడింది అన్నాడు. చెట్లంటే ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? రాత్రి మనం చదువుకున్నాం కదా, ఒక రైతుకు వ్యవసాయం ఎలాంటిదో మనం దేవుడికి అలాగూ. ఒక రైతు మొక్కలకు పండే పంట కోసం ఎదురు చూస్తాడు. దేవుడు మనలమే మొక్కలుగా అనుకొని మనకు రావలసిన పంట, అదే ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వము, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశానిగ్రహం, మనలను ఆయన మొక్కలుగా, చెట్లుగా చూస్తున్నాడు. ఆ చెట్లకు రావలసిన ఫలాలు నీతి ఫలాలు. అది అయితే యోహాను గారు ఏమంటున్నారంటే, ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున, గొడ్డలి చెట్ల వేరున. ఎవరు పెడతారండి గొడ్డలి చెట్ల వేరున? మనమైతే పెట్టాం, కానీ దేవుడు పెట్టాడు. ఇప్పుడే పెట్టాడా? పేతురు గారి మాట చదువుతుంటేనేమో, తీర్పు దేవుని ఇంటి యొక్క ఆరంభమగు కాలము వచ్చుచున్నది, ఇప్పుడే వచ్చింది అన్నాడు. అప్పుడే 2000 సంవత్సరాల క్రితమే. యోహాను గారు చూస్తే చెట్ల వేరున గొడ్డలుంచేసాను అన్నాడు. అంటే దేవుడు ఇప్పుడే పండని వృక్షాన్ని, చెట్టును
పెకిలించేయాలనుకుంటున్నాడా? అవునండి. మనకు తెలియదు ఏమిటంటే, ఏదో దేవుని పేరు చెప్పి దేవుని నామమును ధరించి సంఘములోను సంఘ విశ్వాసులుగాను ఏదో క్రైస్తవులుగాను పేరుకు చలామణి అయిపోతే దేవుడు చూస్తూ ఊరుకుంటాడు అనుకుంటున్నాం. లేదండి. దేవుడు అనుకున్నట్లుగా బ్రతకకపోతే ఆయన ఉంచడు. 3 ఏండ్ల నుంచి ఈ చెట్టున ఫలములు వెతకవచ్చున్నాను కానీ ఏమీ లేవు. 3 ఏండ్ల నుండి ద్రాక్ష తోటలో ఒక అంజూరపు తోటలో ద్రాక్ష తోటలో ఒక అంజూరపు చెట్టు నాటాడట. ఏ చెట్టు వేసినా రైతు పంట కోసమే కదా ఎదురు చూస్తాడు. దేవుడు కూడా అంతే. ఫలాలు కావాలి, పంట కావాలి. 3 ఏండ్ల నుండి వెతుకుతున్నాను కానీ ఒక్క పండు కూడా లేదు, ఒక కాయ లేదు, ఒక ఫలం లేదు. ఈ నేల కూడా ఈ వృక్షం వలన, చెట్టు వలన దీని సారము ఎందుకు వ్యర్థం కావాలి? ఎందుకు వ్యర్థం కావాలి? దీన్ని నరికించే అన్నాడు. ఇవన్నీ చదువుతున్నప్పుడు దేవుడు సంఘంలోనికి మనం ప్రవేశించిన తర్వాత కూడా, రక్షణ భాగ్యం మనకి ఇచ్చిన తర్వాత కూడా ఆయనకిష్టులుగా బ్రతకకపోతే తీసేస్తాడన్నది మాత్రం అర్థమవుతుందండి. తీసేస్తాడు. ఇప్పుడే గొడ్డలి చెట్ల మీద ఉంచబడింది. తీర్పు దేవుని ఇంటి యొద్ద ప్రారంభమైంది. ఎవరికి అది ప్రమాదకరము అంటే పేతురు గారు చెబుతున్నాడు. 17వ వచనంలో చదవండి, 4:17. 1 పేతురు 4:17. తీర్పు, జడ్జిమెంట్. దేవుని ఇల్లు అయిన సంఘము యొద్ద ఆరంభముగు కాలము వచ్చి ఉన్నది. అది మన యొద్దే ఆరంభమైతే దేవుని సువార్తకు అవిధేయులైన వాడి గతి ఏమవుతుంది అన్నాడంటే అర్థం ఏంటి? దేవుని సువార్తకు అవిధేయులైన వారు అంటే అర్థం ఏమిటంటే, ఏదో రక్షణ పొందాము కదా అని సంఘంలోనికి వచ్చేసి దేవుని వాక్యమునకు అవిధేయులు. అసలు మాటని దేవుడు వాక్యాన్ని పట్టించుకునేవాడు, వాడి గతి ముగిసిపోతుంది. అది దేవుడు అంటున్నాడు. వాడి గతి ముగిపోతుంది, వాడికి వినాశనం రాబోతుంది. ప్రియులారా, ఈరోజు క్రైస్తవ సంఘాలను మనం ఆలోచించినప్పుడు నిజంగా దేవుని నామము నిమిత్తమే హింసలు పొందుతున్నారా, లేక దేవుని మాటకు అవిధేయులై హింసలలోనికి వెళ్ళిపోయారా? నిజంగా దేవుని కోసం బ్రతికితే, నిజంగా నీతిమంతులైతే పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసా అండి? ఒకసారి కీర్తనల గ్రంథం దేవుడు రాయించిన మాటను చూద్దాం. నీతిమంతులను గూర్చి ఆయన ఎంత చక్కటి మాట మాట్లాడుతున్నాడో ఒకసారి కీర్తనల గ్రంథము 37వ అధ్యాయం, కీర్తనల గ్రంథం 37వ అధ్యాయము, కీర్తనల గ్రంథం 37వ అధ్యాయము 32 నుంచి చదువుదాం. భక్తిహీనులు నీతిమంతుల కొరకు పొంచి ఉండి వారిని చంపజూతురు. ఏమంటే బాగా ఆలోచించాలి. భక్తిహీనులు, ఈరోజు మత ఛాందస్వాదులు ఎవరు వాళ్ళు? భక్తిహీనులు. ఈరోజు క్రీస్తుకు విరోధులు భక్తిహీనులు. క్రైస్తవుని చంపేయాలనుకుంటున్న వాళ్ళు భక్తిహీనులు. భక్తిహీనులు పొంచి ఉండి చదవండి, వారిని చంపజూతురు. వారి చేతికి యెహోవా నీతిమంతులను అప్పగించడంటండి. నీతిమంతులను అప్పగించడు. అంటే నిజముగా దేవుని కొరకు నీతిగా బ్రతికే వారిని దేవుడు ఆ దుర్మార్గుల చేతికి ఇవ్వడట, అప్పగించడట. అబ్రహాము గురించి మనం చదువుకున్నాం కదండి. అబ్రహాము గురించి ఒకనాడు సొదొమ గొమొర్రా పట్టణాలు భయంకరమైనటువంటి వ్యభిచార కోపంలో నిండిపోతే బాలుర నుంచి వృద్ధుల వరకు అందరూ వ్యభిచారం. దేవుడు తట్టుకోలేకపోయాడండి. పాపం పండిపోయిందా 2 పట్టణాల్లో. సర్వనాశనం చేయాలని నిర్ణయం తీసుకున్నాడు. ఆయన పంటే అది, కానీ పాడైంది. లేపేయాలి, నాశనం చేయాలనుకున్నాడు.
కానీ ఈ సంగతులు అబ్రహాముకు చెప్పాలి. నా స్నేహితుడు అబ్రహాముకు చెబుతున్నాడు. అప్పుడు అబ్రహాం అంటున్నాడు, భయపడిపోయాడు అబ్రహాం. ఎందుకంటే తన తమ్ముని కొడుకు అయిన లోతు అక్కడే ఉన్నాడు. సొదొమ గొమొర్రా పట్టణాలలోనే లోతు కూడా నివసిస్తున్నాడు. అతను నీతిమంతుడు. అప్పుడు అబ్రహాము దేవుణ్ణి అడుగుతున్నాడంటే, తండ్రి, ఒకవేళ ఆ పట్టణంలో 50 మంది నీతిమంతులు ఉన్నారేమో, నీవేమో ఆ పట్టణాలు రెండింటినీ నాశనం చేయాలని నిర్ణయం చేసుకున్నావు. ఒకవేళ అక్కడ 50 మంది నీతిమంతులు ఉంటే ఆ దుర్మార్గులతో పాటు నీతిమంతులను కూడా నాశనం చేసేస్తావా? అప్పుడు దేవుడు ఏమన్నాడండి, ఒకవేళ నీవన్నట్టు అబ్రహాము 50 మంది నీతిమంతులు ఆ సొదొమ గొమొర్రా పట్టణాలలో కనబడితే నేను వాళ్ళని నాశనం చేయను. నిజంగా నాకు దేవుడి మనసు చాలా బాగా నచ్చిందండి, చాలా బాగా నచ్చింది. లక్షల మంది ఉంటారు పట్టణం అనగానే, లక్షల మంది లేదా వేల మంది ఉంటారు. వేల మంది దుర్మార్గులున్న పట్టణంలో ఒక 50 మంది ఉంటే ఆ 50 మందిని బయటకు తీసుకొచ్చి మిగతా వాళ్ళని చంపేస్తాను అనడం లేదు అక్కడ. అలా అన్నాడా? లేదు. 50 మంది ఉంటే అసలు ఆ పట్టణాన్నే నాశనం చేయను అన్నాడు. అంటే అర్థం ఏంటి? మంచి వాళ్ళు నీతిమంతులు 50 మంది ఉంటే దుర్మార్గులు కొన్ని లక్షల మంది ఉన్నా దేవుడు పట్టించుకోడట, వదిలేస్తాడట. అంటే అర్థం ఏంటి? నీతిమంతులు 50 మంది ఉంటే లక్షల మంది నీతిమంతులు కూడా బ్రతికిపోతారు. అంటే 50 మంది నీతిమంతులు చూసుకొని మిగతా వాళ్ళు కూడా బ్రతకనిస్తాడు ఆయన. ఆ పట్టణాల జోలికి వెళ్ళడం. అబ్రహాముకి డౌట్ వచ్చిందండి, 50 మంది అని తొందరపడి అన్నాను, ఒకవేళ అక్కడ 50 మంది ఉండరేమో డౌట్ వచ్చి, ప్రభువా నేను 50 అన్నాను కానీ ఒక 10 తగ్గుతారేమో, 40 ఉంటారేమో. అప్పుడు కూడా దేవుడు తన మనసు మార్చుకున్నాడు. అబ్రహాం, ఒకవేళ 40 మంది అక్కడ కనబడితే అప్పుడు కూడా నాశనం చేయను, ఆ పట్టణాలను వదిలేస్తాను. ఒకవేళ 30 కనబడతారేమో ప్రభువా, ఓకే 30 మంది ఉన్న ఆ పట్టణాలను నేను నాశనం చేయను. ఒకవేళ 20 కనబడతారేమో. ఏంటండి ఇది, బేరమా? సర్వోన్నతుడితో బేరమడుతున్నాడు అబ్రహాం. 50 నుంచి 40కి వచ్చాడు, 40 నుంచి 30కి వచ్చాడు, 30 నుంచి 20కి వచ్చాడు. స్నేహితుడు కదా, దేవుడు కోపం రావట్లేదు. ఇక ధైర్యం చేసి ఒకే ఒక్కసారి అడుగుతాను, ఒకే ఒక్క మాట, ఒకవేళ అక్కడ 10 మందే ఉంటారేమో, 10 మంది ఉంటారేమో. అప్పుడు దేవుడు ఇచ్చినటువంటి అభయం ఏంటో తెలుసా? అబ్రహాం, నువ్వన్నట్టు 10 మంది నీతిమంతులు సొదొమ గొమొర్రా పట్టణాలలో నాకు కనబడితే ఆ పట్టణాల జోలికి నేను వెళ్ళను, బ్రతకనిస్తానన్నట్టు. నిజంగా దేవుని మనసు ఏమిటంటే, లక్షల మందిలో 10 మంది చాలు నీతిమంతులు, 10 మంది నీతిమంతులు. అసలు ఆ పట్టణం జోలికి కానీ ఆ దేశం జోలికి కానీ దేవుడు రాడండి, కాపాడతానన్నాడు. ఈరోజు ఒక సిరియా, ఒక ఇరాక్, ఒక ఈజిప్ట్, ఒక అమెరికా క్రైస్తవ దేశాలే, కానీ ఎందుకు నాశనం అవుతున్నాయి? ఈరోజు భారతదేశంలో కూడా క్రైస్తవ్యం ఉంది, కానీ ఎందుకు నాశనానికి గురవుతుంది? అంటే దేవుడు అనుకున్నట్టు 10 మంది నీతిమంతులుంటే పట్టణం కాపాడబడేది, దేశం కాపాడబడేది. ఒక ఈజిప్ట్ నాశనం అవుతుంది, ఒక సిరియా నాశనం అయిపోయింది, ఒక ఇరాక్ నాశనం అయిపోయిందంటే దేవుడు కోరుకున్న 10 మంది నీతిమంతులు. ఓ 10 మొక్కలు కూడా, ఒక 10 వృక్షాలు కూడా లేవన్నమాట దేవునికి పంటించేవి. ఆయన నీతిమంతులను దుష్టుల చేతికి అప్పగించడండి, అప్పగించడం. మరి ఉగ్రవాదుల చేతికి ఇరాక్ను అప్పచెప్పడం ఏంటి, సిరియాను అప్పచెప్పేయడం ఏంటి, క్రైస్తవ్యాన్ని అప్పచెప్పేయడం ఏంటండి? ఇక్కడ జరుగుతున్నది దేవుని తీర్పు. దేవుని పేరు చెప్పి, దేవుని ముసుగులోనే దేవుని మాటను ఏమాత్రం పట్టించుకొని నామకార్థ చెత్త దేవుడికి అక్కర్లేదు, వదిలేస్తున్నాడు. ఎందుకంటే ఆయన కోరుకున్నది కాదు ఇది. అవిధేయులైన వారు, సువార్తకు లోబడని వారు అన్నాడు చూడండి. సువార్తకు
అసలు సువార్త తెలియని వారు అన్నాడా, సువార్తకు లోబడని వారు అన్నాడా? ఈరోజు మనం కూడా ఎలా ఉన్నాం ఆలోచించండి. దేవుని వాక్యముల్లో ఏముంది? ఈరోజు క్రైస్తవులుగా మనం ఎలా బ్రతుకుతున్నాం? ఎందుకు ఈ మాటలు చెప్పాలో తెలుసా? ఏదో ఒక రోజు దేవుని తీర్పు మనల్ని తాకక తప్పదు. ఆ రోజున అర్ధాంతరంగా మన బ్రతుకులు ముగియక తప్పవు. దేవునికి విధేయులు, దేవుని వాక్యం ఒకటి చెబితే మనం మరొకటి చేస్తున్నామా? దేవుని వాక్యానికి విధేయులుగా బ్రతుకుతున్నామా? బైబిల్లో చాలా మంది పట్టించుకోవట్లేదండి. బైబిల్లో అలానే ఉంటాయండి, బైబిల్ మాకు అక్కర్లేదండి అనేవాళ్ళు క్రైస్తవుల్లోనే ఉన్నారు. ఈరోజు దేవుని మాటలు చాలా మంది పెడచెవిని పెట్టేస్తున్నారండి. బైబిల్లో దేవుడు చెప్పినది ఒకటైతే అదే బైబిల్ను పట్టి దేవుని మాటలను మాత్రం ప్రక్కకు నెట్టి బ్రతుకు తెరువు కోసమో, లాభం కోసమో, సులభం కోసమో, కొందరు ధనార్జన కోసమో బైబిల్ని చేతపట్టారు. అందుకే 15వ వచనంలో ఆయన ఏమన్నాడు చూడండి. 15వ వచనంలో పేతురు గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం, 4:15, మీలో ఎవడును నరహంతకుడిగా గాని, దొంగగా గాని, దొంగగాన, దొంగ అంటే మనం అనుకుంటా దొంగ అంటే జేబులు కొట్టేసేవాడు, కత్తెర తీసుకుని జేబులు కట్ చేస్తారు కదా. పర్సులు కొట్టేయడమే దొంగ, పర్సులు కొట్టేసేవాడినే దొంగ అనుకుంటున్నాం మనం. జేబులు కొట్టేసేవాడినే దొంగ అనుకుంటున్నాం. మెడలో చైన్లు లాగేసేవాడిని దొంగ అనుకుంటున్నాం. దొంగతనాలు చాలా రకాలుగా ఉన్నాయండి. దొంగతనాలు చాలా రకాలుగా ఉన్నాయి. లోకంలో దొంగల గురించి మాట్లాడటం లేదండి దేవుడు. లోకంలో జేబులు కొడతారే వాళ్ళ గురించి కాదు, సంఘమును గురించి, సంఘములో ఉన్న వారి గురించి మాట్లాడుతున్న మాటలేవి. మీలో ఎవడును దొంగ, అదండి మనలో కూడా దొంగలా ఉంటారా? మనలో కూడా దొంగలా ఎందుకు లేదండి? కొరింథీయులకు రాసిన ఎవరో చూడండి ఎలా ఉన్నారో చూడండి. ఈరోజు దేవుడు ఎందుకండి క్రైస్తవ్యం బాగుంటే దుష్టుల చేతికి అప్పగిస్తున్నాడు? ఎప్పటికైనా మనం కళ్ళు తెరవాలి, మన తప్పు మనం తెలుసుకోవాలి. దేవుని కోపాగ్నికి మనం బలి కాకముందే క్రైస్తవ్యానికి ఈ మాటలు చెప్పి మార్చాలి. దేవుడు కోరుకున్నది ఇది కాదు అసలు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 13వ వచనం నుంచి, ఎలా అనగా అట్టివారు క్రీస్తు యొక్క అపోస్తలుల వేషం ధరించుకొని వారై ఉండి దొంగ అపోస్తలులు. దొంగలు అంటే ఏదో జేబులు కొట్టేసేవాళ్ళు అనకండి. యేసు క్రీస్తు అపోస్తలు వలె కొందరు అపోస్తలుల వేషము ధరించుకున్నారట, వాళ్ళను దొంగలు అంటున్నాడు. దొంగ అపోస్తలులు, దొంగ అపోస్తలులా వాళ్ళు ఎలా ఉంటారండి? వాళ్ళు ఎలా ఉంటారో మనకు తెలియాలి. మరి అపోస్తలుడు అంటే పంపబడినవాడు అని అర్థం అండి, దేవుని చేత పంపబడినవాడు. మరి అపోస్తలత్వం అంటే అర్థం ఏంటి? అపోస్తలత్వం అంటే అర్థం ఏంటి ఏమండి? అపోస్తలులకు ఉన్నటువంటి క్యారెక్టర్ ఏంటి? అపోస్తలుడైన పౌలు చెబుతున్నాడండి, అపోస్తలుగా ఉండు వారికి ఉండేటువంటి క్యారెక్టర్ ఏంటో చెబుతున్నాడు. చదవండి. 1 కొరింథీ పత్రిక 12వ అధ్యాయము, 1 కొరింథీ పత్రిక 12వ అధ్యాయము 29. 1 కొరింథీ పత్రిక 12వ అధ్యాయము 29. అందరూ అపోస్తలులా, అందరూ ప్రవక్తలా, అందరూ బోధకులా, అందరూ అద్భుతములు చేయువారా, అందరూ స్వస్థపరుచు కృపావరములు, అందరూ అపోస్తలులా. కొరింథీ పత్రిక 2వ పత్రికలోనేమో ఏమంటే దొంగ అపోస్తలు అంటున్నాడు. 1వ పత్రిక వచ్చేసరికి అందరూ అపోస్తలు కాదని చెబుతున్నాడు.
అలాంటప్పుడు ఎవరు అపోస్తలులో తెలుసుకోవాలంటే మనకు ఒక క్వాలిఫికేషన్ తెలియాలి. ఎవరు అపోస్తలు అవుతారు, ఎవరు కారు, అసలు అపోస్తలుని ఎవరిని అనాలి. 2 కొరింథీ పత్రిక 12వ అధ్యాయం అపోస్తలులకు ఉండవలసిన క్యారెక్టర్ ఏంటో చెబుతున్నాడు. క్వాలిఫికేషన్ 12వ వచనం, 12వ అధ్యాయం 12వ వచనం. 2 కొరింథీ పత్రిక 12వ అధ్యాయము 12వ వచనం. మీరు అందరూ జాగ్రత్తగా వినాలి, ఏదో నామకార్థంగా విని వెళ్ళిపోవడం కాదండి. సూచక క్రియలు, అద్భుతాలు, మహత్కార్యాలు చేయుట వలన అది అపోస్తలుల యొక్క చిహ్నములు. అపోస్తలుల చిహ్నాలు ఏంటండి? మళ్ళా చదవండి. అపోస్తలుల చిహ్నములు, మళ్ళీ చదవండి. చిహ్నములు అంటే గుర్తులని. అపోస్తలుడు అనడానికి గుర్తు ఏమిటంటే, చిహ్నము అంటే గుర్తు. ఏంటి ఆ గుర్తులు? అపోస్తలుడితో అనడానికి గుర్తులు ఏంటి? 1 సూచక క్రియలు. ఒకనాడు యేసుక్రీస్తు కానీ అపోస్తలులు కానీ సూచక్రియలు చేశారండి. ఏంటో సూచక్రియలు? దయ్యములను వెళ్ళగొట్టడం, భాషలు మాట్లాడటం, పాములను ఎత్తి పట్టుకోవడం, స్వస్థపరచడం, చనిపోయిన వారిని లేపడం, మరణకరమైనది ఏది తాగినను వారికి హాని చేయకపోవడం, ఇవన్నీ సూచక క్రియలు. అపోస్తలులు ఈ సూచక క్రియలు చేస్తారు. అపోస్తలులు ఈ సూచక క్రియలు చేస్తారు. నిజముగా చేస్తారు సుమంటే రైట్. ఇది చూశారట కొంతమంది, ఇది చూశారు. బైబిలులో అపోస్తలులు ఎలాంటి సూచక్రియలు చేశారు? భాషలు, స్వస్థతలు, ఏమంటే దయ్యములు వెళ్ళగొట్టడము, అద్భుతాలు చేయడం, ఇవన్నీ అపోస్తలులకు ఉండే చిహ్నాలు, గుర్తులు. ఇది చూసిన కొంతమంది దొంగ అపోస్తలుల వేషం ధరించుకున్నారట. ఇప్పుడు వెళదాం మరలా 2 కొరింథీ 11వ అధ్యాయాన్ని మరలా రండి. 2 కొరింథీ పత్రిక 11, 13వ వచనం. ఏలైనగా అపోస్తలులేమో నిజంగా చేస్తున్నారు. కొందరు వచ్చారట, వాళ్ళు ఏం చేస్తున్నారట? క్రీస్తు యేసు యొక్క అపోస్తలుల వేషము ధరించుకున్న వారై దొంగ అపోస్తలులు, మోసగాండ్రగు పనివారు. దొంగ అపోస్తలులు, మోసగాండ్రగు పనివారు. మొన్న ఆ మధ్యకాలంలో నుండి బ్యాంకులో ఒక సంఘటన జరిగిందండి. పల్లెటూరు నుంచి చదువు కూడా అంతగా లేనట్లుంది పాపం ఆవిడకి. ఆమె వాళ్ళ అబ్బాయి ఇద్దరు బ్యాంకులో 10,000 వేద్దామని వచ్చారండి. నేను కూడా అదే బ్యాంకులో ఉన్నాను అప్పుడు. ఈలోపు ఒక ఆయన, నేను బ్యాంక్ ఎంప్లాయీ, ఈ బ్యాంకులోనే ఎంప్లాయీని, మీరే అమౌంట్ ఏ అకౌంట్లో వేయాలి, దేనికి తెచ్చారు, ఏంటి అని మొత్తం వివరాలు కనుక్కుంటున్నాడు అండి. లోపలికి వచ్చి వివరాలు కనుక్కుంటున్నాడు. మీరు ఎవరండి అంటే, నేను బ్యాంకులో ఎంప్లాయీని, నా శాలరీ ఎంతో తెలుసా, అది ఇది అనేసరికి పాప నిజమే అనుకున్నారు వాళ్ళు. ఆ 10,000 ఆయన చేత పట్టుకున్నాడు. ఏదో ఒక ఫామ్ ఇచ్చాడు, పేపర్ ఇచ్చాడు. మరి ఆ అబ్బాయిని తెలివిగా డిగ్రీ చదువుతున్నాడు అండి. ఆ అబ్బాయి సుమారుగా డిగ్రీ చదివే వయసు ఉంది. ఈ పేపర్ మీద పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి స్టాంప్ వేయించుకొని రా అన్నాడు. పోస్ట్ ఆఫీస్కి ఎందుకు? బ్యాంకులో అకౌంట్లో అమౌంట్ వేయడానికి పోస్ట్ ఆఫీసులో స్టాంపుకు సంబంధం ఉందండి? సంబంధం ఉందా? పాము వాళ్ళకి తెలియదు. నిజమే కాబోలోనే ఆ అబ్బాయి ఆ పేపర్ తీసుకొని పోస్ట్ ఆఫీస్కి వెళ్ళాడు. ఏమేమో అమాయకంగా కింద అలా టేబుల్ మీద కూర్చుంది. ఎప్పుడు జంప్ అయిపోయాడు 10,000 తీసుకొని. ఆ తర్వాత వాళ్ళ అబ్బాయి వచ్చాడు, వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళాడు. అమ్మ స్టాంపు వాళ్ళు వేయనన్నారు. ఈయనేంటంటే ఎక్కడ ఉంటాడు అంటే దొంగ ఎంప్లాయీ కాదు, దొంగ ఎంప్లాయీ. అయినా మరీ అంత అమాయకంగా ఉంటారా? మోసపోయేవారు ఉన్నంత వరకు మోసం చేసేవాడు ఉంటాడు. ఎంత ఈజీగా ప్రపంచంలో మోసపోయే వాళ్ళు ఉన్నారంటే చాలా సింపుల్. ఏమంటే నేను బ్యాంక్లో ఎంప్లాయీ అంటే ఆ కౌంటర్లో కూర్చుంటాడు. అంటే ఏమండి, ఎవరైనా ఆ బ్యాంక్ ఎంప్లాయీ ఎవరైనా సరే లోపల ఉంటారు. బయటకు ఎందుకు రావాలి? వీళ్ళతో ఎందుకు మాట్లాడి ప్రత్యేకంగా? పోనీ వీళ్ళు అడిగారు, వెంటనే కనుక్కోవాలి కదా ఇతను ఎవరు ఏంటని. మోసపోయే వాళ్ళు ఉన్నంత వరకు మోసం చేసేవాళ్ళు ఉంటారు. ఒకనాడు యేసుక్రీస్తు అపోస్తలులను చూసిన తర్వాత కొందరు మోసగాండ్రకు పనివారుగా మారిపోయారు. దొంగ అపోస్తలుల వేషం ధరించుకున్నారు.
ఏమంటే అపోస్తలు అయితే నిజంగా సూచక్రియలు చేస్తారు, అపోస్తలు అయితే నిజంగా స్వస్థపరుస్తారు, అపోస్తలు అయితే చనిపోయిన వాళ్ళని లేపుతారు, అపోస్తలు అయితే అద్భుతాలు చేస్తారు, అపోస్తలు కుంటి వారికి నరకిచ్చారు, గుడ్డి వారికి చూపించారు, అపోస్తలు చివరికి చచ్చిపోయిన వాళ్ళని కూడా లేపారు. వాళ్ళను చూసి క్రైస్తవ్యంలో కొందరు వేషం వేసుకున్నారట. ఇప్పటికీ ఉన్నారా? ఎందుకు లేరంటే ఎప్పటికీ దేవుని యొద్దకు ఎందుకు రావాలో, క్రైస్తవ్యం దేవుణ్ణి ఎందుకు ఆశ్రయించాలో నిజాలను దాచేసి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు, దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు, దేవుడి దగ్గరికి రండి, మిమ్మల్ని స్వస్థపరుస్తాడు. పరలోకం గురించి చెప్పడం లేదండి. మనం చస్తే పరలోకం వెళ్ళాలి, ఈ భూమి మీద మనకు ఏమీ అక్కర్లేదు. సాక్షాత్తు యేసుక్రీస్తు మన కోసం ప్రాణాలు ఇచ్చాడు. ఏ భూమి మీద ఏం తినాలి, ఏం త్రాగాలి, ఏం కట్టుకోవాలి, వీటి గురించి ఆలోచించొద్దు. ఇలా ఎవరు మాట్లాడటం లేదండి. దయ్యాలు వెళ్ళిపోతున్నాయి, రోగాలు పోతున్నాయి, మరణించిన వాళ్ళు కూడా లేస్తున్నారు. ఏమండి, ఎన్ని అబద్ధాలు, ఎన్ని మోసాలు జరుగుతున్నాయంటే కొందరు ఎప్పటికీ క్రైస్తవ్యాన్ని మోసం చేస్తూనే ఉన్నారు. ఎందుకు? దైవ భక్తి గొప్ప లాభ సాధనం అనుకున్న కొందరు దొంగలు అపోస్తలుల వేషం వేసుకున్నారు. ఏమంటే వేదికల మీద మేము దయ్యాలను వెళ్ళగొడతామని కొంతమంది చేసేటువంటి ఆ మోసం ఏంటో మీకు తెలియదండి. అది మోసం కాదు, ఇదేంటి దేవుని వలన జరుగుతున్నామని మీరు అనుకుంటారు. అపోస్తలు అయితే నిజంగా చేసేవాళ్ళు, దొంగ అపోస్తలు చేయలేరు కదా. మరి ఏం చేస్తారు? అతి పెద్ద డ్రామా. క్రిస్మస్కి ఏదైనా చిన్నపిల్లల ప్రోగ్రామ్స్ వేయాలంటే రిహార్సల్స్ చేపిస్తారు. కానీ మోసగాండ్రకు పనివారు దొంగ అపోస్తలు. ఒకనాడు అపోస్తలకు దేవుడిచ్చిన చిహ్నములు, సూచక క్రియలు, అద్భుతాలు, మహత్కార్యములు ఏమంటే దేవుడు ఒకనాడిచ్చాడండి. అపోస్తల కాలంలో అపోస్తలకు ఇచ్చాడు. అవి పరిశుద్ధాత్మ వరాలు, గొప్ప వరాలు. పరిశుద్ధాత్మ వరములకున్న పవర్ ఏమిటంటే చనిపోయిన వాళ్ళను కూడా తిరిగి లేపుతారు. ఆ రోజు దోర్కాను తిరిగి లేపాడండి పేతురు. అయితే కొన్ని యవనస్తుల్ని పౌలు లేపాడండి. మరణించిన వాళ్ళు, చనిపోయిన వాళ్ళు లేపారు. యేసుక్రీస్తు చనిపోయిన వాళ్ళని లేపాడు. ఈరోజు మరి అలా ఎందుకు చేయట్లేదు లేదండి? ఎవరైనా చనిపోయిన వాళ్ళని లేపుతున్నారా? మోసం అండి, మోసం. మరొకడు ఏం చేస్తున్నాడు తెలుసండి? ఒక స్త్రీ కడుపు మీద కాలు పెడి ఉందా? అది క్లిప్ ఉందా? ఏమండి, ఎక్కడైనా బైబిల్లో ఏ అపోస్తలుడైనా ఈ పని చేశాడా? ఒక స్త్రీ కడుపు మీద కాలు పెట్టి తొక్కుతున్నాడండి దయ్యమని. కడుపు మీద కాలు పెట్టి తొక్కడం ఏంటండి? బైబిల్లో ఎక్కడైనా యేసుక్రీస్తు కానీ అపోస్తలు కానీ ఏమంటే రక్త స్రావం కలిగిన స్త్రీ వచ్చింది. యేసుక్రీస్తు వస్త్రము చెంగు ముట్టుకుందండి, బాగుపడింది. ఆమె కడుపు మీద కాళ్ళు వేసి తొక్కినట్టు ఉందండి బైబిల్లో. బైబిల్లో లేనిది చేస్తున్న వీళ్ళెవరు? క్రైస్తవులని పేరు పెట్టుకొని క్రైస్తవ్యానికి కళంకం ఆపాదిస్తూ, దేవుడు చెప్పనివి చేస్తూ, సర్వాన్ని మోసం చేస్తున్న మోసగాళ్ళు ఎక్కువైపోయారండి ప్రపంచంలో. ఎందుకు? ఏదో ఒక అద్భుతం జరిగితేనే దేవుడు. మనం అలాగే ఉన్నాం. ఏదో ఒక అద్భుతం జరిగిందని చూపిస్తేనే నువ్వు నమ్ముతున్నావు కనుక జరగని అద్భుతాలను జరిగినట్లు చూపించడానికి వాళ్ళు మోసం చేయడానికి నానా తంటాలు పడుతున్నారు. గారడి వాళ్ళు ఏం చేస్తారు తెలుసండి? మన కళ్ళను మోసం చేస్తారు. కనికట్టు జరగనిది జరిగినట్టు చూపిస్తారు. కాగితం ముక్కలు చించేసి ఇలా పడేసి వాటిని ఇలా తిప్పేసి 500 నోట్లు అంటాడు. అంటే కాగితాలను 500 నోట్లుగా మార్చేసాడని మనం అనుకుంటాం. నిజంగా తనకి కాగితాలన్నింటినీ నోట్లుగా మార్చే శక్తి నిజంగా ఉంటే మన దగ్గరకు వచ్చి ఈ కుప్పిగంతులు, ఈ ప్రదర్శనలు చేయాల్సిన అవసరం ఉంది. ఇంట్లో కూర్చొని న్యూస్ పేపర్లు అన్నింటినీ ఏం చేసేవాడు? డబ్బులుగా మార్చేసుకునేవాడు. నిజంగా కాగితాలు డబ్బులుగా మారుతాయా? అది కనికట్టు. అది ఒక రకమైన మోసం. నీ కళ్ళను మోసం చేయటం అంటారు దాన్ని. మాయది కనికట్టు అంటారు. అది ఒక గారడి. ఒకనాడు గారడి సీమోను కూడా ప్రజల మధ్యకు వెళ్ళి తానేదో గొప్పవాడిని అన్నట్లు ఇలాంటి గారడి విద్య ప్రదర్శించాడు. కానీ ఫిలిప్పు వచ్చినప్పుడు నిజంగా అద్భుతాలు, నిజంగా సూచక్రియలు జరగడం చూసి మతిపోయింది గారడి సీమోనికి. అప్పుడు అతను కూడా మారి విశ్వసించాడు.
అపోస్తలులకు దేవుడిచ్చిన పరిశుద్ధాత్మ శక్తి అండి, చనిపోయిన వాళ్ళను కూడా లేపాడు. ఈరోజు అది మనకి లేదండి. ఎందుకు లేదంటే 66 పుస్తకాల మహాజ్ఞానాన్ని, దివ్య జ్ఞానాన్ని దేవుడిచ్చి నువ్వు విశ్వసించాలి అన్నాడు. విశ్వసించాలి. ఈ గ్రంథంలో ఉన్న వాక్యములను చదువువాడు, విని వాటిలో ఉన్న సంగతులు గైకొనువాడు ధన్యుడని రాయి అన్నాడు. ఈరోజు విని విశ్వసించాలండి మనం. ఒకనాడు అపోస్తలులకు ఇవ్వబడినవి ఎందుకు ఇవ్వబడ్డాయని తెలుసుకోవాలి నువ్వు. ఆ రోజు వాళ్ళకున్నవి మనకి ఎందుకు లేవు, ఒక కారణం ఉంది. ఈ గ్రంథము వ్రాయబడనప్పుడు జరిగినవి, సత్యం పరిపూర్ణమయ్యేంత వరకు జరిగినవి. ప్రజల మధ్య సత్యం స్థిరపరచబడిన తరువాత, దృఢపరచబడిన తరువాత వాటితో అవసరం లేదు గనక తీసేశాడు. ఇప్పటికీ వాటిని చూపించి కొంతమంది మేము చేస్తున్నామని మోసం చేస్తున్నారండి. మోసపూరితముగా బ్రతుకుతున్నారండి. దేవుడి పేరు చెప్పి మోసాలకు పాల్పడుతున్నారండి. క్రైస్తవ్యంలో అధిక భాగం అలాగే వెళ్ళిపోయిందా? స్వార్థను ఎవరండి పట్టించుకుంటున్నారు? దేవుని మాటను ఎవరండి పట్టించుకుంటున్నారు? ఏ సభల్లో చూసిన సువార్త కనబడడం లేదండి. సొంత సాక్ష్యాలు, అద్భుతాలు జరిగాయని చెప్పడం, ఇలాంటి మోసపు కార్యక్రమాలు చేయడం. దేవుడు విసిగిపోయాడండి. ఇది కాదు ఆయన కోరుకున్న క్రైస్తవ్యం. ఇది కాదు, ఇది కాదు. మరొక మాట చూడండి, మీకా గ్రంథము 7వ అధ్యాయము 2వ వచనం నుంచి. మీకా గ్రంథము 7వ అధ్యాయము 2వ వచనం నుంచి. భక్తుడు దేశములో లేకపోయెను, జనులలో యథార్థపరుడు అక్కడు కనబడడం లేదు. ఒకనాడు ఇశ్రాయేలీయులను కంచె కొట్టివేసి శత్రు రాజులకు అప్పగించింది ఎప్పుడో తెలుసా? ఒక్కడు కూడా యథార్థవంతుడు కనబడడం లేదు. ఒక్కడు మంచోడు కనపడడం లేదు. భక్తుడు అనేవాడు దేశంలో లేకుండా పోయాడు. అలాంటి పరిస్థితి దాపురించినప్పుడు దేవుడు శత్రువుల చేతికి అప్పగించాడు. ఈరోజు మనలోనూ యథార్థవంతులు కనబడుతున్నారా? ఎవరికి వారే దేవునిని ఉపయోగించుకొని వ్యాపారాలు చేస్తున్నారా? లాభాల కొరకు చూస్తున్నారా? వాక్యాన్ని ప్రక్కన పెట్టి దేవుని ముసుగులో మోసం చేస్తున్నారా? యేసుక్రీస్తు చెప్పినది నెరవేరుతుందండి. అనేకులు నా పేరిట వచ్చి పలువురిని మోసం చేస్తారు. పలువురిని. ఒకడు దేవుడి పేరు చెప్పి యెరూషలేము వెళ్ళాడండి. సినిమా హీరో రాజా అతని పేరు. దేవుడి పేరు చెప్పి యెరూషలేము వెళ్ళాడు. యెరూషలేము వెళ్ళి ఏం చేస్తున్నాడు చూడండి. నిజంగా గుండెల్లో బాధ అండి. ఇవి చూస్తుంటే బాధ అంటే. ఆత్మను రక్షించుటకు శక్తి కలిగిన వాక్యమును ఎవరు పరిశోధించడం లేదు, చదవటం లేదు. కానీ అదే వాక్యాన్ని ఉపయోగించుకొని ఎలాంటి మోసాలకు పాల్పడుతున్నారు. ఒకడు మారానని చెప్పుకొని, భక్తుడని చెప్పుకొని సినీ నటుడు రాజా యెరూషలేము వెళ్ళిపోయి ఎలాంటి వ్యాపారానికి ఒడిగడుతున్నాడో ఆ వీడియో క్లిప్స్ చూడండి. ఎంత బాధేస్తుంది. ఎందుకంటే దేవుడు విసిగిపోయాడు. ఎందుకు శత్రువులకు అప్పగించాడు? ఇలాంటి దౌర్భాగ్యపు పనుల వలన కాదా? బైబిల్లో ఎక్కడైనా యెరూషలేము మట్టి పవిత్రం. అసలు యెరూషలేము శపించబడిందండి. మీకు తెలుసో లేదో? ఒకప్పుడు యెరూషలేము దీవించబడిందే. ఒకప్పుడు దావీదు అను భక్తుడు ఉన్నప్పుడు, సొలొమోను అను భక్తుడు ఉన్నప్పుడు ఏ పట్టణానికైనా దీవెనైనా శాపమైనా మనుషులను బట్టే. యేసుక్రీస్తు వచ్చే కాలానికి ఆ యెరూషలేములో మంచి వాళ్లే లేరు. ఎలాంటి వాళ్ళు ఉన్నారో యేసుక్రీస్తే చెప్పాడు. యెరూషలేమా యెరూషలేమా, ప్రవక్తలను చంపుచు నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచూ ఉండుదానా. యెరూషలేము రక్తాన్ని మరిగినటువంటి నేలండి. యేసుక్రీస్తు వచ్చే కాలానికి అది రక్తాన్ని మరిగిన భూమి అండి. ఎందరో ప్రవక్తల రక్తం చిందించబడింది. తన ఎదురు పంపబడిన ప్రతి ఒక్కరిని రాళ్లతో కొట్టి చంపిన పట్టణం అండి అది. శపించబడిన పట్టణం. నిన్ను వదిలేశాను నేను అన్నాడు దేవుడు. యెరూషలేము దండ్ల చేత ముట్టడి వేయబడినప్పుడు నేను జ్ఞాపకం వస్తాను మీకు, మీ నాశనానికి మిమ్మల్ని విడిచిపెట్టానన్నాడు. ఒకప్పుడు దావీదు కాలములో అది పరిశుద్ధ పట్టణం అని పిలువబడింది. ఒకప్పుడు సొలొమోను కాలంలో అది మహారాజు పట్టణంగా వెలుగొందింది. ఒకప్పుడు పాత నిబంధనలో దేవుని ఆలయాన్ని బట్టి పవిత్ర స్థలం అని వాళ్ళు అనుకున్నారు.
కానీ ఇప్పుడు ఆ నేల శపించబడింది. తెలుసా మీకు? అక్కడ ఏముందండి? మట్టిలో ఏముంది? ఏమీ లేదు. నీళ్ళల్లో ఏముంది? ఏమీ లేదు. బైబిల్ ప్రకారం పవిత్రత అనేది నీ గుండెల్లో ఉండాలి. మనిషి పవిత్రుడై ఉండాలి. నేల పవిత్రం ఏంటి? దేవుని వాక్యమును బట్టి పరలోకానికి వెళ్ళడానికి ఈ 66 పుస్తకాల జీవ గ్రంథాన్ని పరిశోధించి దేవుని చిత్త ప్రకారం నడవలసిన క్రైస్తవుడు అది వదిలిపెట్టేసి ఎలా మోసం చేస్తున్నారు చూడండి. ఒకడేమో స్వస్థతల పేరిట, దయ్యాలు వెళ్ళగొడుతున్న పేరిట ప్రాక్టీస్ చేసి, రిహార్సల్స్ చేసి మరి ప్రజల మధ్యకు వచ్చి మోసం చేస్తున్నారు కొందరు. పరిశుద్ధాత్మ శక్తి ఉందని ఏ రోజు అపోస్తలులు ఆడవాళ్ళ కడుపు మీద కాళ్ళతో తనలేదండి. ఆ దౌర్భాగ్యుడు చూడండి ఎలా ఆడవాళ్ళ కడుపుల మీద తన్నుతున్నాడు. మన దేశంలో కూడా కొందరు బాబాలు ఆడవాళ్ళ కడుపుల మీదగా నడుచుకుంటూ వెళ్తారంట, పిల్లలు పడతారట. వీళ్ళు కూడా ఇలా మారిపోయారు. దేశంలో భక్తుడు లేడు, యథార్థవంతుడు ఒక్కడు లేడు. దైవ భక్తి కొంతమంది లాభ సాధనంగా చేసుకున్నారట. ఈరోజు క్రైస్తవ్యం ఎటుపోతుందంటే, ఎటుపోతుంది క్రైస్తవ్యం? దేవుడు కోరుకున్నవన్నీ ప్రక్కన పెట్టేశారు. దేవుని ఆలోచనలు ప్రక్కన పెట్టేశాడు. ఒకని కలిమి విస్తరించుట వాని జీవానికి మూలము కాదు అంటే ఈరోజు క్రైస్తవ సంస్థలు ఆస్తులు కూడగట్టుకోవడంలో ఉన్నంత శ్రద్ధ ఆత్మను రక్షించడంపై లేదు. ఒక ప్రక్క క్రీస్తుని గురించి తప్పుడుగా వ్రాస్తున్నాయండి పత్రికలు, మరో ప్రక్క యేసుక్రీస్తుని నమ్మిన వారిపై దాడులు చేస్తున్నారండి. మరో ప్రక్క యేసుక్రీస్తు తమిళ హిందువుగా పుట్టాడే గాని బెత్లెహేములో పుట్టి క్రీస్తు ప్రజల కోసం మరణించిన వ్యక్తి కాదు, ఆయన సమాధి కాశ్మీర్లో ఉందని మరికొందరు అంటున్నారండి. ఇలాంటి పరిస్థితుల్లో యేసుక్రీస్తు పక్షాన, బైబిల్ పక్ష
పోరాటం చేసి ప్రజల మధ్యకు వెళ్ళి రోడ్లెక్కి యేసుక్రీస్తు కోసం శాంతియుత ర్యాలీలు చేసింది బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ మాత్రమేనండి. ఆల్ ఇండియా ట్రూ క్రిస్టియన్ కౌన్సిల్. మా ప్రభు రహస్యంగా పెళ్లి చేసుకున్నవాడు కాదు. ఆయన ఇండియా పారిపోయి వచ్చినవాడు కాదు. ఆయన తమిళనాడులో పుట్టినవాడు కాదు. లోకానికి రక్షకుడు, ప్రపంచానికి మోక్ష ప్రదాత అని ప్లకార్డులు పట్టుకుని ఒకనాడు యెరూషలేములో యేసుక్రీస్తుని గురించి హోసన్నా జయము జయము జయమని ఎలాగూ కేకలు వేశారో, ఈరోజు బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ క్రీస్తు పక్షాన పోరాటం చేస్తుంటే కొందరు దేనికోసం వెళ్ళారో తెలుసండి? గుంటూరులో, కాకినాడలో ఒక ప్రక్క క్రీస్తు రహస్యంగా పెళ్లి చేసుకున్నాడని ఆయన గురించి తప్పుడుగా కొందరు రాతలు రాస్తే దాని పక్షాన బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ పోరాడుతుంటే క్రైస్తవ సంఘాలన్నీ కలిసి క్రైస్తవ దేవుని ఆస్తుల పరిరక్షణ సమితట. ఏంటది? దేవుని ఆస్తుల, క్రైస్తవ ఆస్తుల, వాటిని పరిరక్షించడానికి నీకు ఒక సమిత. ఇదేంటండి? యేసుక్రీస్తు గురించి ఆలోచించే వాళ్ళు ఎవరు లేరా? బైబిల్ గురించి ఆలోచించే వాళ్ళు ఎవరు లేరా? మనకు ఆస్తులు ఎక్కడవండి? ఏమి తిందుమో ఏమి త్రాగుదామో అని మీ దేహమును గుర్చేయనను, మీ ప్రాణమును గుర్చేయను, ఏ ధరించుకుందామో అని మీ దేహమును గుర్చేయనను ఆలోచించకండి. ఈ భూమి మీద మీ కొరకు ధనం కూర్చుకోకండి. నిజంగా దేవుడు మనలను అన్నాడండి, మీరు నా సొత్తు అయిన ప్రజలు, మీరు నా సొత్తు, మీరు నా సొత్తు, మీరు నా సొత్తు. ఆయనకు ఆస్తి అంటూ ఏదైనా ఉందంటే మనమేనండి. దేవుని పేరు మీద 10 ఎకరాలు, దేవుని పేరు మీద ఆస్తులు, దేవుని పేరు మీద స్థలాలు, దేవుని పేరు మీద పొలాలు, అవి దేవుడి ఆస్తులా? దేవుడి పేరు చెప్పి కొన్ని సంస్థలు ఆస్తులను అమ్ముకుంటున్నాయండి. ఆస్తులు అమ్ముకొని తమ ఆస్తులు పెంచుకుంటున్నాయండి. ఇవన్నీ దేవుడికి కనపడటం లేదా? ఒకడు దేవుడి పేరిట మోసం చేస్తూ ప్రజలను మాయ చేస్తూ నేను అపోస్తులను అంటున్నాడు. దొంగ అపోస్తులుడండి. మరొకడు దేవుడి పేరు చెప్పి ఆశీర్వాదం అనే ముసుగులో వ్యాపారం చేస్తున్నాడు. మరొకడు దేవుడే మాన్యం, దేవుడి సొమ్ము, దేవుడి పొలం, దేవుడి ఆస్తి అంటూ వాటిని మేం పరిరక్షిస్తామని భక్షిస్తున్నాడు. చదవండి, మీకాలో ఏమన్నాడు? 2వ వచనం, భక్తుడు దేశంలో లేకపోయిను, జనులలో యథార్థవంతుడు ఒక్కడును లేడు. ఇంకెందుకంటే యథార్థవంతులు లేరు. దేవుడి పేరు చెప్పి దోచుకోవడానికి అలవాటు పడిన దొంగలైపోయారు. దేవుడి పేరు చెప్పి మోసం చేయడానికి అలవాటు పడిన వాళ్ళు అయిపోయారు. ప్రేమైన దేవుని పిల్లలారా, ఈరోజు బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ దేవుని పక్షాన నిలబడుతుంది. సత్యం ప్రజలకు చెప్పాలనుకుంటుంది. జరుగుతున్న ఘోరాలు ప్రజలకు చెప్పాలి. అలా నిజాలు చెబుతున్నందుకు మేము చెడ్డోళ్ళం అవుతున్నామండి. దొంగ అపోస్తలులు వేషం వేసి మోసం చేస్తున్నారని మేము నిజాలను బయట పెడుతుంటే సహించలేని వాళ్ళు మమ్మల్ని దొంగలుగా చూపిస్తున్నారండి ప్రజల మధ్య. మేము చెప్పేది తప్పని మీరంటే ఒకవేళ రండి బైబిల్లో చూడండి. దేవుని మాట కాదా బైబిల్? దేవుని మాట కాదా ఈ బైబిల్? ఆ దేవుని మాటలో మేము చెబుతున్నది కనబడుతుందో, మీరు చెప్పేది కనబడుతుందో చూద్దాం రండి. దేవుని మాటను కూడా వక్రీకరించి, దేవుని మాటను కూడా ప్రక్కకు నెట్టి జరుగుతున్న మోసాలు, చేస్తున్న మోసాలు మేము బయట పెడుతున్నామనేనండి ఈరోజు మమ్మల్ని చెడ్డవాళ్ళు అంటున్నారు. మేము చెడ్డవాళ్ళం కాదండి. ఈరోజు క్రైస్తవులకు జరుగుతున్న ఈ ఘోరాలు, ఈ ఆపదను ఈరోజు అడ్డుకుంటూ వారి పక్షాన నిలబడింది బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ. క్రైస్తవ్యం పక్షాన, క్రీస్తు పక్షాన మీకు అండగా నిలబడింది ఆల్ ఇండియా ట్రూ క్రిస్టియన్ కౌన్సిల్, బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ. దేవుని పేరిట మోసాలు జరుగుతున్నాయి. అందుకే దేవుడు ఆయన తీసుకున్న నిర్ణయం, నేను మంచి ఫలములు కావాలనని, మంచి ద్రాక్షలు కావాలని ఎదురు చూసి తిని కానీ కారు ద్రాక్షలు కాశాయి. ఒక్కసారి క్రైస్తవ్యాన్ని ఆలోచించండి. తరచి చూడండి, పరిశోధించి చూడండి, ఒకసారి పరికించి చూడండి. దేవుడు కోరుకున్న ఉత్తమమైన, గొప్పదైన, నీతిమంతులైన, యథార్థవంతమైన క్రైస్తవ్యం కనబడడం లేదు. ఇప్పటికైనా మన తప్పు గ్రహిద్దాం. దేవుడు ఎందుకు శత్రువుకు అప్పగించాడు? ఎందుకు కంచి కొట్టేస్తున్నాడు? ఇప్పటికైనా మన తప్పు తెలుసుకొని పశ్చాత్తాపడకపోతే
మనం కూడా మిగలం. ఇక ఈ దేశంలో ఉన్న కొద్ది క్రైస్తవ్యం కూడా నిలబడదు. దేవుడికి విసుకొస్తే అసలు ఈ ప్రపంచం ఉండదు. క్రైస్తవుడిగా మనం ప్రార్థన చేస్తే ప్రపంచం బ్రతికి పట్టకడుతుంది. అలాంటి క్రైస్తవుడే మోసగాడైపోతే ఇక దేవుడు ఎవరిని చూసి ప్రపంచాన్ని ఉంచాలి? వద్దు ప్రేమైన వారలారా, మనం మారదాం. ఈ భూమి మీద దేన్నో సంపాదించుకోవడానికి మోసాలు చేయొద్దు. రాబోయే ఆ మహాలోకంలో చోటు ఉంటే చాలు. తల్ల వంచండి. రేపటి అనేక సంగతులు రేపటి దినాన్ని మీకు తెలియచేస్తాను. ప్రేమ కలిగిన మా తండ్రి, మీ పేరు చెప్పి దొంగలుగా మోసగాళ్ళుగా మారిపోతున్నారు అనేకులు. ఈ నిజాలను గుర్తించేవారు ఎందరున్నారు నాయన. మీరు కోరుకున్న క్రైస్తవ్యం ఇది కాదు. ఎక్కడ చూసిన మోసం, ఎక్కడ చూసిన ధనార్జనే ధ్యేయం, ఎక్కడ చూసిన అవిధేయత, ఎక్కడ చూసిన యథార్థత లేని తత్వం, స్వార్థం. ఆస్తులు పెంచుకుంటూ క్రైస్తవ ఆస్తుల పరిరక్షణ సమితి అంటూ సత్యం కోసం పోరాడేవాళ్ళు కరువైపోయిన దినాలలో, ఆశీర్వాదం పేరు చెప్పి వ్యాపారాలు చేస్తున్న దినాలలో, అపోస్తలుల పేరు చెప్పి గారడీలు చేస్తున్న దినాలలో అబద్ధపు క్రైస్తవ్యాన్ని తుడిచిపెట్టాలనుకున్నారు. తీర్పు దేవుని ఇంట ఆరంభమగు కాలం వచ్చి ఉన్నదని రాయించారు. ఈ నిజాలు మీకు గ్రహిస్తున్న మీ పిల్లలు, ఈ నిజాలు వింటున్న మీ పిల్లలు వాస్తవాలు గ్రహించి మనస్సు మార్చుకొని మీకు విధేయులై బ్రతుకున్నట్లుగా దీవించండి. వేల రూపాయలు ఖర్చు చేసి మంచి కార్యక్రమాన్ని జరిగిస్తున్న జయశాలి బైబిల్ రీసెర్చ్ సెంటర్ ఉల్చాల బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. సహకరించిన సంఘాన్ని జ్ఞాపకం చేసుకోండి. చేరువచ్చిన ప్రతి బిడ్డను దీవించి తిరిగి క్షేమంగా వారి గృహములకు నడిపించమని, ఇంత మంచి జ్ఞానమును మాకు నేర్పుచ్చు, అనేకులను మేల్కొల్పుచ్చు. యథార్థమైన క్రైస్తవ్యం ఈ భూమి మీద ఉండాలని ప్రయాసపడుతున్న జయశాలి పిడి సుందరరావు గారిని జ్ఞాపకం చేసుకోండి. ఆయురారోగ్యములతో దీవించండి. మోసగాండ్రకు పని వారిని గుర్తించి క్రైస్తవ్యాన్ని కాపాడే బాధ్యత మీ పిల్లలందరూ కలిగి ఉన్నారని గుర్తించినట్లు దీవించమని, వారి మనోనేత్రాలు వెలిగించమని సమస్త మీ చేతులకి అప్పగించుకుంటూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామాన్ని ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడై ఉండి నడిపించునుగాక. ఆమెన్. మీ అందరికీ వందనాలు.